సమూహ సభ్యులకు మీ మాధవీలత నమస్సులు. కార్తీక మాసం సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే చెప్పబడిన శ్రీ శివ మహాపురాణమును ప్రదోషకాల సమయంలో మీకు చదివి వినిపించబోతున్నాను. ఎక్కడైనా ఉచ్చారణ దోషాలుంటే మన్నించగలరని మనవి. శివపురాణము 1వ భాగము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివ అనే శబ్దము చాలా గొప్పది. శివ మహాపురాణము శివ శబ్దముతోటే ప్రారంభమైంది. శివ శబ్దమును అమర కోసం వ్యాఖ్యానం చేసింది. అమరకోశము మనకు సాధికారికమైన గ్రంథము. దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమరకోశముతో పాటు అనేక గ్రంథములను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అప్పుడు ఆయనకు బాధ కలిగింది. నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి అని ఆయన తన గ్రంథములనన్నింటినీ తగులబెట్టేశాడు. ఈ విషయము శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్యమూర్తి. ఆయన వచ్చి, ఎంత పని చేశావయ్యా, గ్రంథములను ఎందుకు తగలబెట్టావు అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథం మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము. అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతము లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో, తాత్వికమైన విషయములను, నామములకు, అనేకమైన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదైనా ఒక విషయమును ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు. శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి. శివ, శివ అనే 2 శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. శివ అంటే శంకరుడు, శివ అంటే పార్వతీదేవి, ఆయన యొక్క శక్తి స్వరూపము. అమరకోశంలో శివ అంటే సామ్యతి, పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి ఇతి శివ. శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు 6 వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. ఈ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ 6 వికారములు లేనిది ఏదైనా ఉన్నదా? ఉన్నది. అదే శివ. ఆయన నిర్వికారమై నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది. కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకువచ్చి చూస్తే ఎలా ఉంటాడు? అమరకోశంలో అమరసింహుడు ఆయనను పరమానంద రూపత్వ అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతుంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్ని వేళలా ఆనందంతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయట ఉన్న వస్తువులలో లేదు, లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకొని అరమోడ్పు కన్నులతో ఉండి తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే శివ. ఆనందగణమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు. మనం అందరం కూడా కదులుతున్న తరంగములతో కూడిన సరోవరముల లాంటి వారము. మనం ఉదయం నిద్ర లేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మ నుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది.
చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు దుఃఖములకు కూడా హేతువులు అవుతుంటాయి. ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలో నుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై ఆనందగణమై కూర్చున్నవాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు, ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనందగణమునకు శివ అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్య దైవము. అమరకోశంలో సేరతే సజ్జన మనాం స్యస్మిన్నితి, ఈయన యందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివస్వరూపమును పట్టుకుంటే అది ఏ రూపంగా, ఏ రకంగా, ఏ విభూతితో, ఏ లక్షణంతో, ఏ గుణంగా మీ మనసు ఇష్టపడిన దానితో మీరు రమించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్నవాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినైనా ఇవ్వగల సమర్థుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరుకున్నదేది ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అది ఆయన గొప్ప. మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్ళి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారిపోయినట్లు అయిపోతుంది. ఒకరి దగ్గరకు వెళ్ళి వాచికంగా నాకిది ఇప్పించండి అని అడగడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియపడిపోతాడు. అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నము. వాని రోషమునకు శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు. మీరు శివస్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు. అమరకోశంలో అమరసింహుడు శివ శబ్దమునకు సజ్జనుల మనస్సు రమించే స్వరూపము కలిగినవాడు అని అర్థం. అది ఎలా రమిస్తుంది? దేని వలన? దానికి ఈ కారణము ఆ కారణము అని చెప్పడం కుదరదు. మీకు మనస్సు ఉంటే, భక్తి ఉంటే ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడి యందు మనసు రమిస్తే వానికి సమస్తమైన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు, మోక్షము వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది. అమరకోశంలో శివశబ్దమునకు మరొక నిర్వచనం చెబుతూ చేతే సజ్జన మనాంసి ఇతివా, సాధువుల మనస్సునందు తానుండువాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివుని యందు పెట్టారు. లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధంగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే 2 గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణము చేత పరవశించిపోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడైపోయి ఉంటాడు. అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానైనా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడినది. శివనామము పంచాక్షరీ మంత్రములో దాచబడింది. నమఃశివాయ అనేది పంచాక్షరీ మంత్రము. నమఃశివాయ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది. మనకి వేదములు 4 అయినా సంప్రదాయంలో వాటిని 3గా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానంద లహరిలో త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అన్నారు. త్రయీవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 వేదములు నేర్చుకోవడానికి ఒకసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రి ఉపదేశంతో ఈ 3 వేదములు చదవవచ్చు. కానీ అథర్వ వేదం చదవడానికి
ఈ 3 వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అథర్వ వేదం చదవడానికి మరలా ఉపనయనం చేసుకొని ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా 3 వేదములను అలా పెడితే ఈ 3 వేదములలో మధ్యలో ఉన్నది యజుర్వేదము. యజుర్వేదమునకు 7 కాండలు ఉన్నాయి. మరలా ఇందులో మధ్య ప్రాకారము 4వ కాండ. ముందు 3 వెనుక 3 ఉండగా మధ్యలో 4వది ఉంది. ఈ 4వ కాండలో రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః సంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవదాయ చ దూరేవదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమస్సంభవే చ మయేభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. శ్రీ రుద్రాధ్యాయం అష్టమానువాకం 1:11. అష్టమానువాకం చివరి పాదంలో నమఃశివాయ చ అనే పదమును పెట్టారు. ఈ నమఃశివాయ చ ముందు మయస్కరాయ చ అని ఉంచారు. మయస్కరాయ చ అంటే గురువు. గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే. ఎలా చెప్పగలరు? ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది. నమః కపర్దినేచ వ్యుప్త కేశాయ చ అని. కపర్దినేచ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. వ్యుప్త కేశాయ చ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, మొత్తం పూర్ణముండనం చేయించుకుని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటం ఉన్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు. ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? దీనికి వ్యాస భగవానుడు వాయుపురాణంలో శివుడు గుండుతో ఉన్నాడు అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణముండనం చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయుపురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి. 4 శిష్యుల మధ్యలో కూర్చొని గుండుతో ఉండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పబడింది. ఇప్పుడు 4 శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకొని చేతిలో వేదములు పట్టుకొని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామివారు. నమః కపర్దినేచ అంటే పరమశివుడు. వ్యుప్త కేశాయచ అంటే శంకరాచార్యుల వారు కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు, పరమశివుడే. ఈ విషయము రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయచ. ఆ శంకరుల గురు పరంపర ఉన్నదే, అది సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆనాడు శంకరుడు కపర్ది అని ఇంత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైన ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురు పరంపరే నడుస్తున్నది. ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా బాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మతత్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాసించింది.
అటువంటి భగవద్గీతను ఇచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదముల నుండి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు. దానికి ఒక్కటే కారణం, ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసేవాళ్ల సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది. కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరినీ ముందరే చంపి ఉండకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా? అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాంగ్మయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలి పురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకొనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుడిని స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాంగ్మయమును జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నం కానీ పని కానీ పెట్టుకోకుండా 32 జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మ సూత్రభాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు. వారి పేరు చెబితే చాలు మన పాపములు పటాపంచలు అయిపోతాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమి మీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం. ఇవన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంకా ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురు రూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురు రూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు ఇప్పటికి మీకు శుభములు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజు తాండవం చూసినందుకు ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్వబోధ చేసేవాడిని తయారు చేయాలని గోవింద పదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన అర్షజాతి సనాతన ధర్మము పురాణములు ఎంత గొప్పవో, శివ అనే మాట ఎంత గొప్పదో, శివం అన్న మాట ఎంత భద్రమో, ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశం పొందుతామో గ్రహించాము. పవి పుష్పంబగు నగ్ని మంచగు న కుపారంబు భూమిస్థలం బహు శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా నవనీ మండలి లోపలన్ శివే శివ త్యా భాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యంకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివ నీ నామము ఎల్లవేళలా అవశ్యకరము అంటారు దూర్చటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామము గురించి, అటువంటి శివనామం గురువై నడవటం గురించి, శివనామ మంగళత్వం గురించి, ఆ నామము ఎంతగా భక్తులను ఆదుకునేదో దానిని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.